హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న మెగా అల్లు కుటుంబాలు ఇప్పుడు మాత్రం దూరంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. వేడుకలు అయినా, సినిమా ఈవెంట్లు అయినా రెండు ఫ్యామిలీలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ గత 9 ఏళ్లుగా మాత్రం వరుస ఘటనల నేపథ్యంలో పరస్పరం దూరమవుతూ వస్తున్నాయి అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్లో అభిమానులు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాలని కోరారు. కానీ ఆ రోజు అల్లు అర్జున్ మాత్రం నేరుగా చెప్పను బ్రదర్ అంటూ స్పందించారు. ఆ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. వీడియోలో మరింత సమాచారం కోసం మన వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సమయంలో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్స్కి నాంది పలికింది. ఆ తర్వాత మరో ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్, మెగాస్టార్ పేర్లు ఘనంగా ప్రస్తావించాడు. ఆ తర్వాత ఈ వివాదం కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మళ్లీ ఫ్యామిలీల మధ్య ఇష్యూ వేడెక్కింది. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా బన్నీ వెళ్లడం మెగా ఫ్యాన్స్కు అసహనానికి గురిచేసింది. నాగబాబు సైతం సోషల్ మీడియాలో ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు పరాయవాడే అంటూ పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు కూడా చేశాడు. సాయి ధరమ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్ను ట్విట్టర్లో అన్ఫాలో చేశాడు. ఎన్నికల అనంతరం కూడా సైలెంట్ వార్ నడిచింది. అలానే ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అడవుల గురించి, సినిమా హీరోల క్యారెక్టర్ గురించి వ్యాఖ్యానించడం బన్నీ ఫ్యాన్స్కు కౌంటర్లా అనిపించింది. ఆ తర్వాత మార్తినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మన ఫ్రెండ్ అనుకో, కావాల్సిన వాళ్ళనుకో, నాకు ఇష్టమైతే నేనొస్తా అంటూ తనకు ఇష్టం ఉన్నప్పుడే ఈవెంట్లకు హాజరవుతారని చెప్పడం మెగా ఫ్యాన్స్కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అని టాక్ కూడా నడిచింది. అంతేకాకుండా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఇలాంటి శుభాకాంక్షలు కానీ పోస్ట్ చేయకపోవడం కానీ ఫ్యాన్స్ మధ్య కొత్త రగడకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అంటూ ఫ్యాన్స్ వార్ కూడా నడుస్తుంది. ఇక ఇప్పుడు ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసేలా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా జాతీయ స్థాయిలో హవా సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు తిరగరాసింది. కాగా ఓ ఈవెంట్లో పుష్ప సాంగ్ వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఇతరులు అందరూ ఆ పాటకు స్టెప్పులు వేశారు. అక్కడే ఉన్న సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆ పాటకు డ్యాన్స్ వేయకుండా ఉండడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని చర్చ కూడా జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.